శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. శుక్రవారం నాటి మండలి ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం ఫుటేజ్ కోసం మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియో రిలీజ్ చేయడంపై వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫిర్యాదుపై అసెంబ్లీ అధికారులను ఫుటేజ్ కోసం ఆదేశించారు చైర్మన్. మొత్తం ఫుటేజ్ లేదంటూ అధికారులు సమాధానంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎడిట్ వీడియో బయటకు ఎలా వచ్చిందో తేల్చాలని పట్టుబడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, శాసన మండలిలో మొన్న జరిగినటువంటి అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేస్తుంది. ముఖ్యంగా శుక్రవారం జరిగినటువంటి శాసన మండలిలో దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలను తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ స్వయంగా విడుదల చేశారు. అందులో పూర్తి స్థాయి ఫుటేజ్ కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి అనుకూలంగా ఎడిట్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల పైన తప్పుడు ప్రచారం చేసేలాగా ఆ వీడియోని విడుదల చేశారు. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలి సభ్యులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ ఛాంబర్ లో ఎమ్మెల్సీలు అంతా ఉన్నారు. చైర్మన్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే మొన్ననే ఎప్పుడైతే ఆ ఎడిటెడ్ వీడియో బయటకు వచ్చిందో ఆ రోజే రమేష్ యాదవ్ శాసన మండలి చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. పూర్తి స్థాయి వీడియో మొత్తాన్ని కూడా ఫుటేజ్ మొత్తానికి విడుదల చేయాలి. అందులో మమ్మల్ని మా ప్రతిష్టను దెబ్బతీసేలాగా తప్పుడు ప్రచారం చేసేలాగా ఎడిటెడ్ వీడియోని విడుదల చేసి తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి నిజాలు నిర్ధారించడానికి అవసరమైనటువంటి మొత్తం ఫుటేజ్ ను విడుదల చేయాలంటూ శాసన మండలి చైర్మన్ ఫిర్యాదు చేశారు. లిఖిత పూర్వకంగా కూడా కోరారు. అయితే శాసన మండలి చైర్మన్ ఆ ఫిర్యాదును అసెంబ్లీ అధికారులకు పంపిస్తే అసెంబ్లీ అధికారులు ఆ ఫుటేజ్ లేదు అంతే ఉంది అంటూ సమాధానం ఇవ్వడం పట్ల మాత్రం ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ వద్దకు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలంతా వెళ్ళారు. ఎమ్మెల్సీలంతా వెళ్ళి అది మొత్తం ఆ ఫుటేజ్ రావాల్సిందే. మొత్తం ఫుటేజ్ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుండి బయటకు వెళ్లేది లేదు, ఈ సభలో పార్టిసిపేట్ చేసేది లేదనే అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైతే ఆ రోజు ఆ శాసన మండలిలో ఈ ఫుటేజ్ ని ఎడిట్ చేసి ఎప్పుడైతే ఇందాపూర్ అంశానికి సంబంధించి ఇందాపూర్ ఆ డైరీకి అత్యధిక ధరకు టీసీడీలో టెండర్లు కట్టబెడతారన్న అంశాన్ని 4 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంటే దాని డైవర్షన్ కోసం ఈ వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని అపవిత్రం చేశారంటే ఒక ప్రచారానికి దిగిన తెలుగుదేశం పార్టీ దాని నిజాలు నిర్ధారించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తం ఫుటేజ్ అడుగుతుంది. మొత్తం ఫుటేజ్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ వెనకాడుతుంది. దీంతోనే వాళ్ళ డ్రామా బట్టబయలవుతుందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల ఆందోళన. సో ఈ నేపథ్యంలో చైర్మన్ ఛాంబర్ లోనే ప్రస్తుతం ఉన్నారు. ఖచ్చితంగా ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడే ఉంటాము. ఆ అంశం తేల్చేంత వరకు సంబంధిత అధికారులు వచ్చి మొత్తం ఫుటేజ్ ఇచ్చేంత వరకు కూడా కదిలేదు లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్తా ఉన్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.